కాంగ్రెస్ ఇక్కడ ఒక 10 సీట్లు తెచ్చుకునే అవకాశం ఉందా పార్లమెంట్? వాళ్ళకి అంటే ఇప్పుడు జిల్లాలో వాళ్ళే గెలిచారు కదా, సిటీలో తప్పించి అంటే జిల్లాలో అంటే రేపొద్దున పార్లమెంట్లో కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా దక్కాలంటే తెలంగాణ కాంగ్రెస్ మీద ఆధారపడే ఒక పరిస్థితిని అయితే వచ్చేస్తుంది దేశంలో. నేను అనేది ప్రతిపక్ష హోదా దక్కుతుందా ఏమైందో నేనేం చెప్పలేను. కాంగ్రెస్ అంటే ప్రతిపక్ష అంటే అధికారులకు వస్తుంది అనేది అవుతుందో అవకాశం తక్కువ కనబడుతున్నాయి. అంటే ఈ పార్టీలన్నీ కలిస్తే కదా, అంతే. ఈ పార్టీలన్నీ కలిస్తేనంటే ఈ పార్టీలు ఎవరు కలుస్తారు? నిత్యం మనం ఏం చూస్తున్నాం? మమతా బెనర్జీ స్టేట్మెంటు, కేజ్రీవాల్ స్టేట్మెంటు, లేకపోతే అఖిలేష్ స్టేట్మెంటు, వీళ్ళనే చూస్తున్నాం. అంటే కాంగ్రెస్ తోటి ఉన్నది తేజస్వి యాదవ్ ఆర్జేడీ పార్టీ, అదొకటి ఉంది. అంతే. తర్వాత తమిళనాడులో పట్ట ఆ పార్టీ డిఎంకే పార్టీ ఉంది. డిఎంకే పార్టీ కూడా కొన్ని పెడుతుంది, కొన్ని ఇబ్బందులు. కానీ అంటే రిలేటివ్గా చూసినప్పుడు కాంగ్రెస్ తోటి కమిట్గా ఉంది ఇది. మరి మిగిలిన దేశంలో ఎవరు తక్కువ కదా. అంతే. అయితే ఇవి ఏం జరగవచ్చు అంటే ఏమైనా జరగవచ్చు. అంటే మమతా బెనర్జీ ఎటు మారుతుందో మనం చెప్పలేము, అఖిలేష్ ఎటు మారుతుందో మనం చెప్పలేము. అంటే వాళ్ళ రాష్ట్రంలో పట వాళ్ళ ప్రభుత్వం నిలబడాలని చూస్తారు, వాళ్ళ అధికారం కావాలని చూస్తారు, వాళ్ళు ఎక్కువ సీట్లు కావాలని చూస్తారు కదా. వాళ్ళు ఎవరైనా అంతే కదా, ఏ పార్టీ అయినా అంతే. కాంగ్రెస్ కాంగ్రెస్ ఎక్కువ కోరుకుంటుంది. కాంగ్రెస్ కనుక ఒకవేళ బీజేపీకి వ్యతిరేకంగా తనొక అంటే కేంద్రంలో అధికారం రావాలనుకుంటే ఉదారంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ. అవును. కానీ ఉదారంగా ఉండే పరిస్థితి లేదు తనకు. రైట్. ఎక్కడది ఉదారంగా ఉందా? ఇప్పుడు మన తెలంగాణలో మనం చూద్దాం. తెలంగాణలో సిపిఎం పట్ల ఎట్లా వ్యవహరించింది అంటే ఈ కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంటిన్యూగా అంటే కాంగ్రెస్ ఇండియా కూటమి, కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేకంగా చెప్పి వీళ్ళు చేసారు. కానీ ఇది చేసి షరతులు లేకుండా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇస్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏమన్నా ఇచ్చారు? మరి సిపిఎంకి ఏం సీట్లు ఇవ్వలే కదా, 1-2 ఇస్తామన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. సిపిఐ పరిస్థితి, సిపిఐకి ఇప్పుడు ఏమైనా పర్మనెంట్ సీట్లు ఇస్తారు? వాళ్ళు ఇవ్వరు కదా, ఏమి ఇయ్యరు. ఏమి ఇవ్వకుండా మరి మిగిలిన దేశం మొత్తం ఏంటిది? బెంగాల్ ఏంది, కేరళ ఏంటిది, ఇతర రాష్ట్రాలు ఏంటిది? అంటే ఈ ఘర్షణలు ఉన్నాయి కదా. మరి ఘర్షణ అంటే ఏ పార్టీకి సంబంధించిన అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకొని చూస్తారు.